ఈరోజు మనం తోటకూరతో చాలా మంచి ఐటెం తయారు చేసుకుందామండి. సూపర్ అంటే సూపర్గా ఉంటుంది. ఫస్ట్ తోటకూరని కడిగి శుభ్రంగా ఇలాగా ముక్కలుగా చేసుకొని ఒక గిన్నెలో వేసుకోవాలి. దీనిలో కొంచెం వాటర్ వేసి మనం స్టవ్ మీద బాగా బాయిల్ చేసుకోవాలండి. దీన్ని బాగా మెత్తగా బాయిల్ అయిపోవాలి. బాయిల్ అయిపోయిన దాన్ని మనం ఏం చేయాలంటే నెక్స్ట్ చూసారు కదా, ఇలా బాయిల్ అయిపోవాలి. ఇలా బాయిల్ అయిపోయాక దీన్ని మనం మసాలా రెడీ చేసుకోవాలండి. ఉల్లిపాయలు, వెల్లుల్లిపాయ, అల్లం, పచ్చి కొబ్బరి, గసగసాలు చూసారు కదా, ఇవన్నీ మసాలా చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు తోటకూర ఉడికిపోయింది కదా, వాటర్ని సపరేట్ చేసి ఉంచుకోవాలండి. వేస్ట్గా పాడేవద్దు, ఎందుకంటే తోటకూర వాటర్లోనే మనకు విటమిన్స్ అన్నీ ఉంటాయి, పాడేకర్లేదు. తర్వాత దీన్ని ఇలాగా మొత్తం మళ్ళీ మంచినీళ్ళు వేసి పిండి దీన్ని ఇలా చేసుకోవాలి. ఓకేనా ఫ్రెండ్? దీనిలోని పిండి పక్కన పెట్టుకున్న తోటకూరలోని మనం సాల్టు, ఒక 2 స్పూన్లు శనగపిండి వేసుకోవాలి, కొంచెం కారం వేసి ఇది మొత్తాన్ని బాగా కలిసేలాగా మనం ఒక పిండిలా తయారు చేసుకోవాలండి. దాన్ని తర్వాత ఇడ్లీ పాత్రలోని నేను ఆయకుడం పాత్ర పెట్టానండి. ఇలా మనం మొత్తం సమానంగా ఒక అట్టులాగా వేసి దీన్ని మన ఆవిరి మీద ఉడకబెట్టాలి. ఇడ్లీ బాయిల్ చేస్తాం కదండి, సేమ్ అలాగే దీన్ని మనం ఉడికిపోయే వరకు దాన్ని అలా ఉంచుకోవాలి. సిమ్లో పెట్టండి, హైలో పెట్టేవద్దు, వాటర్ పొంగి పాడవుతుంది. అది ఉడికిన దాన్ని ఇలా పీసులు కట్ చేసి మనం కర్రీకి ఎలా కావాలో అలాగా ఇలా పీసులు కట్ చేసుకోవాలి. సేమ్ ఈ కర్రీ ఎలా ఉంటుందంటే చూడడానికి మటన్ లివర్ కర్రీ లాగా ఉంటుంది. చూడడానికి టేస్ట్ కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఉంటుందండి. ఇప్పుడు మనం రెడీ చేసుకున్న మసాలాని ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి. నేను ఆయిల్ ఎక్కువ వేయలేదండి, కానీ మీకు జూమ్ చేసి చూపిస్తే అలా కనిపిస్తుంది. ఒకే ఒక పచ్చిమిర్చి, కొంచెం పసుపు వేసి చక్కగా ఎర్రగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనం కట్ చేసుకున్న తోటకూర పీసులు ఉన్నాయి కదా, అవి ఇందులో వేసుకోవాలి. వేసి బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఫ్రై చేసుకొని మనం తోటకూర ఉడికినప్పుడు తీసిన వాటర్ ఉంది కదా, ఆ వాటర్ వేస్ట్ పోకుండా వేసేసుకోవాలి. ఇలాగ చూసారు ఈ పీసులు ఎలా ఉన్నాయి, మటన్ లివర్ పీసుల్లో ఉన్నాయి కదా. ఈ కర్రీ చాలా సూపర్గా ఉంటుందండి, చపాతీలో కన్నా రైస్లో కన్నా. ఇప్పుడు చూడండి, పచ్చి కరివేపాకు వేసి దీన్ని మళ్ళీ బాగా దగ్గరికి అయ్యాక పచ్చి కరివేపాకు వేసినప్పుడు దానిలోంచి మంచి స్మెల్ వచ్చి చాలా సూపర్గా ఉంటుంది. చూసారా కర్రీ ఎంత బాగుందో. ఇలా చేయండి. తోటకూర తినను అనే పిల్లలకి ఇది ఒక్కటే మందు, ఇలా పెట్టేవచ్చు, చాలా టేస్ట్గా ఉంటుంది. ఓకే.